రాష్ట్రాల్లో హ్యాట్రిక్ గ్యారంటీ. దేశంలో వరుసగా మూడోసారి బీజేపీ సర్కార్. 3 రాష్ట్రాల్లో విజయంతో పెరిగిన గ్రాఫ్. మోడీ చరిష్మాతో అదనపు ప్రయోజనం. రామ మందిర ప్రారంభంతో పెరగబోతున్న మైలేజ్. విపక్ష కూటమిలో కొరవడిన ఐక్యత. కూటమి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మళ్ళీ కమల వికాసం ఖాయం. యూకే పత్రిక ఆసక్తికర కథనమట. దేశంలో లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కమలం వికసిస్తుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కార్ హ్యాట్రిక్ ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మోదీ హవా ముందు ప్రత్యర్థి పార్టీలు కొట్టుకుపోతాయని అంటున్నాయి. తాజాగా బ్రిటన్కు చెందిన గార్డియన్ పత్రిక ఇదే విషయాన్ని చెబుతూ ఆసక్తికర కథనాన్ని ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కార్ హ్యాట్రిక్ విక్టరీ ఖాయమని వెల్లడించింది. దేశంలో ఇప్పటికే అత్యంత బలమైన పార్టీగా బీజేపీ ఉందని పేర్కొంది. తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలతో మరింత బలం చేకూరిందని వెల్లడించింది. వీటికి తోడు ప్రధాని చరిష్మా జత కలవడంతో బీజేపీ దూకుడును ఎవరూ ఆపలేరని స్పష్టం చేసింది. ఇక అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ హిందూ జాతీయవాద ఎజెండాలు తీసుకుని ముందుకు వెళ్తోంది. తాజాగా రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో హిందూ వర్గాల్లో బీజేపీ గ్రాఫ్ ఓ రేంజ్కు పెరిగిపోయింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం నల్లేరుపై నరకే అని వెల్లడించింది గార్డియన్ పత్రిక. దక్షిణ, తూర్పు భారత్లో బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉందని, ఈ అంశం కమలనాథుల్లో ఆందోళన కలిగిస్తోందని చెప్పింది. అంటే దక్షిణ భారత్, తూర్పు భారత్లో వాళ్ళకి కొంత నెగిటివ్ ఉందని, అయితే జాతీయ స్థాయిలో చూసినప్పుడు అది చాలా బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తెలంగాణలో విజయం సాధించినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ఈ ఫలితాల ప్రభావం పెద్దగా ఉండదని వివరించింది. యాక్చువల్గా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ కూడా కోల్పోవడం అన్నది వాళ్ళకి అసలు నిజంగా దారుణమైన పరిస్థితి. విపక్ష ఇండియా కూటమి ప్రభావం అంతగా కనిపించకపోవచ్చని చెప్పిందట. ఇప్పటికే సీట్ల సర్దుబాటుతో పలు కీలక అంశాలపైన ఆయా పార్టీల మధ్య ఐక్యత కుదరడం లేదని తెలిపింది. ఎన్నికలకు ముందు బీజేపీ వికసిత్ సంకల్ప యాత్రను ప్రారంభించింది. సాధించిన విజయాలు, అభివృద్ధిని ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఆ పార్టీకి మైలేజ్ని పెంచే అవకాశం ఉందని చెప్పిందట. సో ఇక్కడ కూడా ఒక 2-3 సర్వేలు వచ్చినట్టున్నాయి. మళ్ళీ బీజేపీది అధికారం అని అంటున్నారు. వాతావరణం అయితే అట్లనే కనిపిస్తున్నారు బేసిక్గా.